సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక చిన్న శ్లోకంతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిస్సీద సాధనం. ఓం గం గణపతే నమః. మ్యామ్, అసలు పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యం అవుతాయి? నిజంగా జాతకాల వల్లే ఆలస్యం అవుతాయంటారా? జాతకాల వల్లే ఆలస్యమని కాదమ్మా, ఇంట్లో పరిస్థితుల వల్ల కూడా లేట్ అవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళకి వాళ్ళ జాతకంలో ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు ససేమీరా పెళ్లి చేసుకోమంటారు. తర్వాత లేకపోతే కనుక వాళ్ళకి నచ్చిన సంబంధం దొరకదు. అప్పుడు చిన్నవాళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా కావచ్చు. లేదా బాధ్యతలు, తల్లిదండ్రులు ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతల వలన ఆడపిల్లలకు ముందు చెయ్యాలి, మగ పిల్లలకి తర్వాత, అలా ఉంటుంది కదా మనకి తెలుగునాట. ఆ విధంగా కూడా అన్నమాట. అలాగా మనకి లేట్ అవ్వడానికి బోల్డు. అందులో జాతకంలో కూడా తేడా ఉంటే కనుక వీళ్ళు ససేమరి ఎన్ని సంబంధాలు వచ్చినా సరే ఇంకోటి అంటూనే ఉంటారు. సో ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ వల్ల కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి. సో ఈ కదలి వివాహాలు, కుంభ వివాహాల సంగతి ఏంటంటారు? కదిలే వివాహాలు, కుంభ వివాహాలు అంటేనమ్మా, ఇప్పుడు మామూలుగా కుజ దోషం అంటూ ఉంటాం, వింటూ ఉంటారు కదా. ఈ కుజుడు 8వ ఇంట్లో ఉంటే కనుక అష్టమ కుజ దోషం అంటుంటాం. అంటే మాంగళ్య కళత్ర, అంటే అబ్బాయిలకైతే కనుక భార్యతో కొంచెం గొడవలు వచ్చి విడిపోయే పరిస్థితులు రావడం, లేదా దూరంగా ఉండడం, ఎక్కడో ఉండి ఎప్పుడో వాళ్ళు ఇద్దరు కలుసుకుంటూ చాలా కాలం పట్టడం, లేకపోతే దగ్గరగా ఉంటే అస్తమానం కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, లేదా డైవర్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనేది జాతక ముందు పరిశీలించినప్పుడు తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే కనుక తప్పనిసరిగా వాళ్ళకి ఈ అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఒక్కసారి అబ్బాయిలకైతే కదలి వివాహం, అంటే అరటి చెట్టుతో పెళ్ళి, అమ్మాయిలకైతే కుంభ వివాహం అలా చేపించిన తర్వాత సంబంధం చూస్తే వాళ్ళకి ఆ దోషం అంటకుండా పిల్లా పాపలతో బాగున్నారు. ఎన్ని సంవత్సరాలుగా, నేను 17 సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నానంటే చాలా సంబంధాలు ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నాయి అనుకుని నేను జ్యోతిష శాస్త్రం చదువుకోవడం జరిగింది. అందువల్ల ఆ విధంగా కూడా నేను నా క్లయింట్స్కి నేను న్యాయం చేయగలుగుతున్నాను. ఓకే మ్యామ్, మీరు ఒకవేళ వధూవరుల కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడచ్చు, కాల్ చేయొచ్చు. సో మీ దగ్గర ఉన్న కొన్ని ప్రొఫైల్స్ చూపిస్తారా మ్యామ్? అలాగేనమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాల అబ్బాయి, యూఎస్లో ఉన్నాడు. 5'10" హైటు, 300K వస్తుంది. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లోనే 27 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బెంగళూరులో 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'6" హైటు, MBA, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. మన హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 25 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంట్ పాప, 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 17 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్ట్లో కూడా అంటూ ఉంటారు ఏమనంటే కనుక ఇంటరు 10th చదివిన వాళ్ళకి సంబంధాలు అసలు చెప్పలేకపోతున్నామా. అలాంటి వాళ్ళకన్నా కనీసం అబ్బాయిలకైతే డిగ్రీ కనీసం ఉండాలి. ఉంటే తప్ప మనము పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం. అందుకని ఆ విషయం సవిస్తరంగా చెప్తూ ఉన్నాను. అలాగే వ్యవసాయం చేసేవాళ్ళకి, పౌరహత్యం చేసేవాళ్ళకి వాళ్ళకి చెబుతుంటే మన మాట అసలు వినడం లేదనమాట అమ్మాయిలు వాళ్ళు. అందుకని ఏంటంటే కనుక కొంచెం విలేజ్ల్లో చూసుకోవడం మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఇది హైదరాబాద్ పట్టణం కాబట్టి ఉద్యోగస్తులే మన దగ్గర, వ్యాపారస్తులు, వెల్ సెటిల్డ్ వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించండి ప్రేక్షకులు. బ్రాహ్మిన్ క్యాస్ట్లో అమ్మాయి 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MS, యూఎస్లో ఉంది. 150Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, 5'6" హైటు, మేనేజర్గా పనిచేస్తుంది. హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లోనే 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు బ్రాహ్మిన్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంటెక్. ఈ అబ్బాయి కూడా టీం లీడర్గా పనిచేస్తున్నాడు, 30 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు, ఈ అబ్బాయి 180Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకొచ్చానమ్మా ఈరోజు. ఓకేమ్మా. అబ్బాయిలు అమ్మాయిలు చెప్పుకుందాం, ముందు అమ్మాయిలు చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 140Kలో ఉంది పాప, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అందరూ వెల్ సెటిల్డ్ అండి, అందరూ కూడా అన్ని విధాలా కూడా తగిన వాళ్ళే, అందువల్ల మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంఎస్, 130Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-3 హైటు, MBBS, MD, డాక్టరు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి, హైదరాబాద్లోనే. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-5 హైటు, MBBS, MD, డాక్టర్, ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5-7 హైటు, బీటెక్ చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-7 హైటు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, ఐఐటి చేసి యూఎస్లో ఓన్ బిజినెస్ ఉంది, ₹1 టర్న్ ఓవర్ అవుతుంది, అతనికి ₹1 వస్తున్నాయి. అదే కాకుండా వెనకాల కూడా 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 141K వస్తుంది, I-140 కూడా క్లిక్ అయింది, యూఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంఎస్, యూఎస్, 150K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ బిట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు, 33 సంవత్సరాలు, 5-7 హైటు, హైదరాబాద్లోనే ఉన్నాడు, ఇతను 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 29 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ బీటెక్, ఎంఎస్, యూఎస్లో చేసి వచ్చి ఇక్కడే చేస్తున్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, బీటెక్, ఎంఎస్, లండన్లో ఉన్నాడు, ఇతనికి తగినటువంటి వధువు కావాలి, ఇతనికి కూడా 2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. రెడ్డి క్యాస్ట్ MBBS, MD, డాక్టర్ వధువు కావాలి, 26 సంవత్సరాల వయసు, 6 అడుగుల హైటు, 40 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-5 హైటు, MBBS, MS చేసినటువంటి MD, డాక్టరు కావాలి. అయితే ఏంటంటే ఈ అబ్బాయికి కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5-7 హైటు, ఎంటెక్, MBA, LLB, ఓన్ బిజినెస్ ఉంది, 200 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్ భాగ్యలక్ష్మి గారు, సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మ్యారేజ్ బ్యూరోని రన్ చేస్తున్నారు? అలాగే అన్ని వర్ణాల వారికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తారా? అన్ని వర్ణాలు, హిందువులైతే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని వెంటనే మీరు సంప్రదించుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ప్రథమ, ద్వితీయ, అబ్రాడ్, అన్ని దేశాల వాళ్ళు మన దగ్గర ఉంటారు. సమయాభావం చేత ఏదైతే అర్జెంటో అవి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చెప్పాలంటే కనుక మీరు ఎప్పుడు కూడా ఏ విధంగానే కూడా 17 ఇయర్స్గా మనం రన్ చేస్తున్నాము అంటే కనుక ఎక్కడా కూడా ఎప్పుడు ఎవరికి అబద్ధాలు చెప్పి 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి అబద్ధాలు లేని మూలాన 17 సంవత్సరాలుగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయానికి నేను చాలా సంతృప్తిగా చెబుతున్నటువంటి మాట ఇది. అందువల్ల కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టే ఇది ఇంకా రన్ చేయగలుగుతున్నాను. ఎస్, ఇంకా సక్సెస్ఫుల్గా మీరు చాలా ఇయర్స్ కూడా నడపాలని నేను కోరుకుంటున్నాను. సో మ్యామ్, నాడీ మైత్రి అంటుంటారు. సో ఈ నాడీ మైత్రికి సంబంధించి 8 మార్కులు ఇచ్చారు. సో దీని గురించి డీటెయిల్గా చెప్పండి. నాడీ మైత్రి అంటే 8 మార్కులు ఇచ్చారంటే 18 మార్కులు వస్తే సాధారణంగా మనకి పొంతనలు కుదిరిపోయాయి, ఓకే చేసేయచ్చు అని ఇప్పుడు ఈ యొక్క రకరకాలైనటువంటి అంటే చెప్పాలంటే కనుక మనము చూసుకొని కూడా నెట్లో చూసేసుకొని ఎవరి జాతకాలు వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. మా దాకా రావాల్సిన అవసరం లేకుండా పొంతనలు కూడా చూసేస్తున్నారు. కానీ నాడీ మైత్రి 8 మార్కులు ఇచ్చారు కదా, అవి రాకపోతే ఏంటి, 36 మార్కుల్లో 8 రాకపోతే ఏమైందండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. 26 వచ్చే చాలదా, అదొకటి కావాలా ఏంటి? పోనీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ నాడీ మైత్రికి ఎందుకు ఇంత 8 మార్కులు ఇచ్చారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే గోచార రీత్యా నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ఒక వ్యక్తిని చూడగానే మనం చాలా చక్కగా ఆనందంగా స్పందిస్తాం. కొంతమందిని చూస్తే అసలు ఏ విధంగానే ఇష్టత కలగదు. అదంతా కూడా మనకి తెలియకుండా జరిగేటటువంటి ప్రక్రియ. భార్యాభర్తల జీవితం అంటేనే అన్యోన్య దాంపత్యం.
దానికి సంబంధించింది కాబట్టి 100 సంవత్సరాలు కాపురం చేసుకుని ఆనందంగా పిల్ల పాపలతో ఉండాలి కాబట్టి నాడీ మైత్రికి పెద్దపీట వేయడం జరిగింది. పొంతనలో నాడీ మైత్రి చూసుకోండి సుమా, ఏకనాడి వివాహానికి పనికిరాదు జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న విషయం. ఓకే మ్యామ్, అలాగే మీ దగ్గర ఉన్న కొన్ని ప్రొఫైల్స్ చెప్పండి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, 150 కిలో ఉంది పాప. వెల్ సెటిల్డ్, 26 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి, యూఎస్లో ఉంది. 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసింది పాప. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. చౌదరి క్యాస్ట్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 27 సంవత్సరాలు, 5'5" హైటు, MTech, EMI కూడా హైదరాబాద్లోనే గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 12 లక్షల జీతంలో ఉంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6'1" హైటు, బీటెక్, బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, నిట్లో చదువుకున్నాడు. 130K వస్తుంది. యూఎస్లో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, అబ్బాయి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. అంటే అర్థం ఏమిటి? సంబంధాలు, అది చూడండి, ముద్దొస్తేనే చంకెత్తుకోమని శాస్త్రం ఉంది. ఆ విధంగా కూడా సంబంధాలను ఎదుక్కోవడానికి కూడా తల్లిదండ్రులు గవాబా ముందే వెతుక్కుందాం, 30 పడకుండా అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యి చేసేద్దాం అనుకుంటున్నారు. అలా అనుకోవడం కూడా ఆరోగ్యకరమైన విషయమే. అవును. సో అలాగే రెండో పెళ్లి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరలా విభేదాలు రాకుండా ఈ మ్యారేజ్ అనేది విఫలం అవ్వకుండా ఉంటుందంటారు? చాలా అందరికీ అనువైనటువంటి ఈ ఇష్టమైన మాట మాట్లాడారు మీరు. చంద్రమా మనస్సో జాతః అంటుంది జ్యోతిష్య శాస్త్రం. అదేవిధంగా మనస్సుకే కదా కారణం, మనస్సే కదా రకరకాలుగా వెళ్తేనే కదా మనకి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విఫలం అవుతూ ఉంటుంది. అందువల్ల ఆ యొక్క సంస్కారాలన్నీ బాగుండాలంటే మనస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ చంద్రుడికి కలిపేటటువంటి మనస్సులు కలవకపోతే విఫలమైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువలనే ఎప్పుడు కూడా మనకి కొన్ని రెండో పెళ్ళి అనగానే జాతకాలు చూడకుండా చేశామండి, టైం చెప్పలేదండి, వాళ్ళు మోసం చేశారండి అనే మాటలు మనకు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. కానీ పాపం తల్లిదండ్రులు ఏంటంటే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వాళ్ళు తెలుసు, బంధుత్వాలు తెలుసు, అన్నీ కలుస్తాయి, అలా చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత విఫలమైన తర్వాత పగలు, ప్రతీకారాలు, కోపాలు, చిరాకులు అన్నీ వస్తాయి. మనం ఎందుకు జాతకం చూపించలేదా అని విచారించి వాపోయే వాళ్ళు కూడా మన దగ్గరికి రోజు ఎవరొకళ్ళు వస్తూనే ఉంటారు సెకండ్ మ్యాచ్ల్లో. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే కనుక రెండో పెళ్ళికి కూడా మ్యాచ్లో జాతకం చూసే చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏ విధంగా సఫర్ అయ్యారో అలాంటి సంబంధం కాకుండా వేరే విధానంలో డైవర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదా చాలామంది ఆడపిల్లలకమ్మా ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టాక 17 ఇయర్స్లో రెండో పెళ్ళి అమ్మాయిలకి కాస్త ఇంచుమించు ఒక 30 వరకు, 30 నుంచి 40 వరకు కూడా కాస్త రెండో పెళ్ళి అమ్మాయిలకి ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలను చేయగలిగాను. అది మాత్రం నిజంగా నేను ఒక స్త్రీగా ఆనందపడతాను. నిజంగా గొప్ప విషయం కూడా మ్యామ్. సో వివాహం అయ్యాక పిల్లలు కూడా ఉంటారు కదా, సో పిల్లలు ఏమైనా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆటంకం కలుగుతుందా? పిల్లలు ఆటంకం కలగదమ్మా. ఎలా అంటే కనుక ఒక అమ్మాయి పాపం 2 పిల్లల తల్లి వస్తే నేను భయపడ్డాను, ఎట్లా చేయగలుగుతామా లేదా అనేసి. కానీ ఒక వేరే అంటే ఏంటంటే క్యాస్ట్ నోబార్లో చూసాము. అప్పుడు ఆ క్యాస్ట్ నోబార్లో వేరే క్యాస్ట్ అబ్బాయి ఒప్పుకున్నాడు. అతనికి పిల్లలు లేరు. భార్య ఏంటంటే కనుక పెళ్ళైన 4 రోజులకే ఎవరో ఇష్టం వాళ్ళతో వెళ్ళిపోయింది. అలా జరిగి డైవర్స్ అయింది. ఈ అమ్మాయికి ఇలా పెద్దవాళ్ళని పిలిచి తల్లిని, వాళ్ళ అక్కని, అందరినీ పిలిచి వాళ్ళకి ఇష్టమేనా అని కనుక్కొని నేను కూడా భయభక్తులతోటే ఉంటాను. సెకండ్ మ్యాచ్ అంటేనే భయభక్తులతో చేయాల్సిన విషయం. సో మీ దగ్గర ఉన్న ఇంకొన్ని ప్రొఫైల్స్ చెప్తారమ్మా? తప్పనిసరిగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, 32 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, MS, యూఎస్లో 150Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు అమ్మాయి, 5'4" హైటు, చార్టర్ అకౌంటెంట్, 11 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'7" హైటు, MBBS, MD, డాక్టరు. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ అండి అందరూ కూడా. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, IIT, యూఎస్లో 3 కోట్ల ప్రాపర్టీలో 3 కోట్లు వస్తుంది సంవత్సరానికి.
అతనికి తగినటువంటి వధువు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, మన హైదరాబాద్లోనే పిల్లాడు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. మనం కాలర్తో మాట్లాడిన తర్వాత మిగిలిన ప్రొఫైల్స్ కూడా చూద్దాం. రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ రాయచూర్. హలో రామకృష్ణారెడ్డి గారు, నమస్తే అండి. మేడం, యా మ్యామ్తో మాట్లాడండి. రెడ్డి గారు చెప్పండి, ఎవరికి వివాహం, అబ్బాయికా మా అమ్మాయికా? అబ్బాయికి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది మేడం, రైచూర్లో. చేస్తున్నారు. ఏమైనా డిగ్రీ ఏమైనా చదివారా? ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది మేడం, రిలయన్స్ అని. పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి. ఏజ్ 27 మేడం. అలాగే మీరు వివరాలన్నీ కూడా పక్క నెంబరు మీరు చెప్పండి అమ్మా. యా, వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయండి, 2 కాంటాక్ట్ నెంబర్స్. ఆ కాంటాక్ట్ నెంబర్లో దేనికైనా సరే మీరు డీటెయిల్స్ పంపించండి, మ్యామ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు తగిన మ్యాచ్ని కూడా సెట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సరే మేడం. థ్యాంక్ యూ అండి. సో రిమైనింగ్ ప్రొఫైల్ చెప్పండి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో, 200Kలో ఉన్నాడు, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైట్, ఎంటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైట్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-6 హైటు, యూఎస్లో, 140Kలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-5 హైటు, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. చెట్టుబలిజా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, ఈఎంఐ కూడా నెలకి 80,000 వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ యూఎస్లో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, 5-5 హైటు, ఎంహెచ్ఎస్సి, ఈఎంఐ, 26 సంవత్సరాల వయస్సు, 135K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో ఉన్న అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా వెలమా క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంసీఏ, బెంగళూరులో 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-7 హైటు, యూఎస్లో 180Kలో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో 15 కోట్ల ఆస్తి ఉంది, ఈ పిల్లాడికి కూడా తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-8 హైటు, 150Kలో ఉండి 150 CR ఆస్తి ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు, మున్నూరు కాపు క్యాస్ట్, MBA, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. 25 సంవత్సరాలు, అమ్మాయి 5-5 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్, 26 కోట్ల ఆస్తి ఉంది పిల్లకి, మున్నూరు కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయిలు 5-7 హైటు, ఎంఎస్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ బీటెక్, MBA అబ్బాయి, 28 సంవత్సరాలు, 5-6 హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, సివిల్ సర్జను, జనరల్ సర్జన్గా చేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, మున్నూరు కాపు క్యాస్ట్, డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 180Kలో ఉన్నాడు, 40 కోట్ల ఆస్తి ఉంది, పాపకి తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా 27 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ముదిరాజు క్యాస్ట్ పాప, 26 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ అబ్బాయిలు 27 సంవత్సరాలు, 5-8 హైటు, MBA, బెంగళూరులో పనిచేస్తూ 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. 28 సంవత్సరాలు, 5-11 హైటు, ముదిరాజ్ క్యాస్టు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, ఈ అబ్బాయికి కూడా 30 లక్షల ప్యాకేజ్ ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, ముదిరాజ్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్, మంచి మ్యాచ్లు మన దగ్గర ఉన్నాయి, ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, యూఎస్లో 180Kలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5-10 హైటు, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి.
అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-9 హైటు ఎంటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు యుఎస్లో ఉంది, ఎంఐ ఎంఎస్ చేసింది, 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాప హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు బీటెక్ 5-5 హైటు ఐఐటి చేసింది, 40 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే మ్యామ్, అలాగే కుజదోషం మాంగళ్య దోషాలని కూడా అంటుంటారు. సో వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? పరిహారాలు చేసిన తర్వాత కూడా అంతా శుభమే జరుగుతుందా? మీరు ఏమైనా పరిహారాలు చేయిస్తారా? చేయిస్తామమ్మా. పరిహారాలు ఏమిటంటే కనుక ఈ కుంభ వివాహాలు, కదలి వివాహాలు, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని అంటే ఆ జాతకాలకి సంబంధించిన ఏ గ్రహాలు అయితే నీచులో ఉన్నాయో ఆ విధంగా వాటికి జపాలు చేయించి, దానాలు ఇప్పించి, ఆ విధంగా కూడా పరిహారాలు చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఎక్కువ చండీ హోమాలు చేయిస్తూ ఉంటాను. అమ్మవారే కదా అది పరాశక్తి. ఆ తల్లి దయ ఉంటే కనుక గౌరీ కటాక్షంతో, మంగళ గౌరీ కటాక్షంతో మాంగళ్య బలం పెరుగుతుంది. కాబట్టి చండీ హోమాలు చేయించడం వల్ల కూడా వివాహాలు అవ్వనటువంటి వాళ్ళకు కూడా అయినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా కామాఖ్య కూడా తీసుకువెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ కామాఖ్య తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేయించిన, అక్కడ చండీ చేయించినా కూడా మనకి అంతా కూడా 100% మనకి సక్సెస్సే వచ్చింది. ఆ విధంగా కూడా చేస్తూ ఉంటాం అమ్మ. అందువల్ల అమ్మవారి పాదాలు పట్టుకున్నాం కాబట్టి మనం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సుభిక్షంగా ఉందని చెప్పచ్చు. ఓకే మ్యామ్, ఇంట్లో వాస్తు బాగోకపోతే కూడా వివాహాలు ఆలస్యం అవుతాయా? గ్యారంటీగా అవుతాయమ్మా. దక్షిణం పెరిగినా, దక్షిణంలో లోపం ఉన్నా, దక్షిణంలో ఏమన్నా తేడాలున్నా అమ్మాయి సంసారం బాగోదు, వైవాహిక జీవితం, పెళ్ళైన అమ్మాయికి కూడా బాగోదు. పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వలేదని ఒకటి బాధ, అబ్బాయిలకేంటి అమ్మాయిలకేంటి. అదేవిధంగా కొంచెం పొడుగు అంటే ఎక్స్ట్రా కలిసిన మన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఉత్తరం పెరగాలి అనేసి, ఎంత పొడుగైనా పర్వాలేదు, దక్షిణం అయితే కనుక కొంచెం పెరిగినా సరే కంగారు పడతారు. కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ ఏదైనా సరే చతురస్రాకారంలో ఉంటేనే అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. ఉత్తరం పెరగడం అంటే వడ్ల గింజంత పెరిగినా పెరగడం కిందే లెక్క. ఆ విషయం పాపం చాలామంది అమాయకులకు తెలియదు, అవగాహన ఉండదు. కాబట్టి తెలియకుండా పెళ్లి చేసుకుని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో షష్టాష్టకులు కూడా అంటుంటారు. సో దీని గురించి కొంచెం చెప్తారా? షష్టాష్టకాలు అంటేనమ్మా చంద్రాత్తు చూసుకోవాలి, చంద్రుడి నుంచి చంద్రుడికి. ఇప్పుడు సపోజ్ అబ్బాయికి చంద్రుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, అమ్మాయికి చంద్రుడు ఎక్కడ ఉండాలి అంటే కనుక 6వ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళిద్దరికీ షష్టాష్టకాలు పడతాయి. అంటే ఏమిటి, మేషం నుంచి చూసుకున్నప్పుడు మనకి కన్యలో ఉంటే కనుక షష్టాష్టకాలు అంటూ ఉంటారు. అందులో శుభ షష్టాష్టకాలు ఉంటాయి, కష్టపెట్టేటటువంటి అంటే విడాకులు అయ్యేటటువంటి షష్టాష్టకాలు కూడా ఉంటాయి. అందువల్ల అవి మంచివి అయితే కనుక పెళ్లి చేయొచ్చు, మంచివి కాకపోతే ఎట్టి పరిస్థితిలోని వద్దు అంటే వద్దు అనమాట, చేయడానికి వద్దంటే అది రద్దు చేయడమే. ఇంకా సో కొన్ని ప్రొఫైల్ చెప్తారా? తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు, ఈ అబ్బాయి 24 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు, యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, 150Kలో ఉన్నాడు, ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడట. అందుకని తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా ఉంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు, ఎంహెచ్ఎస్ యుఎస్లో, 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ హైదరాబాద్లోనే, ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-4 హైటు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు బీటెక్, ఈ అమ్మాయి కూడా పీజీ చేసింది, 100K వస్తుంది, యుఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్, 11 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎర్రగొల్లలు వెళ్ళు. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-2 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో, 100Kలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-2 హైటు బీటెక్,
ఈ అమ్మాయి 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైట్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా అబ్బాయిలు అమ్మాయిలు అన్ని వర్ణాల్లోని కూడా ఉంటారు. హిందువులు అయితే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. తర్వాత క్యాస్ట్ నో బార్ అని కులాంతర వివాహాలు కూడా చేస్తూ ఉంటామమ్మా, ఎనీ ఓసీ ఎనీ బీసీ. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఆ విధమైనటువంటి సంబంధాలు కూడా మన దగ్గర మంచిగానే ఉంటూ ఉంటాయి. అది చూసినట్లయితే కనుక 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి ఓసీ బీసీ చూస్తారు. ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయొచ్చు. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'4" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం అబ్బాయిలు 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పిల్లాడికి కూడా తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంఎస్ కెనడాలో ఉన్నాడు, ఇతను 90 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీఏ చేసి 5'5" హైటు బ్యాంకులో జాబ్ చేస్తుంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ బీటెక్ చదువుకుని 5'6" హైటు 22 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఎస్సీ మాదిగలో వరుడు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు బీటెక్ ఎంబీఏ 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు బెంగళూరులో పనిచేస్తున్నాడు, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ అబ్బాయి కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మాలా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీఏ 16 లక్షల ప్యాకేజీలో ఉంది, 14 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి ఎస్సీ మాలాలో వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్లి విషయానికి వచ్చినట్లయితే కనుక మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ బిజినెస్ చేస్తున్నాడు, వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్లో రెండో పెళ్లికి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 33 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ బీటెక్ చేసి యూఎస్లో 175Kలో ఉన్నాడు, కులాంతర వివాహం కూడా చూస్తూ ఉంటున్నారు, వెజిటేరియన్ అయితే చాలా ఉంటున్నారు, తగినటువంటి వరుడికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు ఎంటెక్ బిట్స్ ఫినాల్లో చదువుకున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా రెండో పెళ్లి వాళ్ళు ఉన్నారు. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, రెండో పెళ్లికి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయి కూడా డాక్టర్ వరుడు కావాలంటున్నారు, ఎవరైనా చూస్తామంటున్నారు చివరికి, అందువల్ల ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'2" హైటు బీఫార్మసీ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి, రెండో పెళ్లికి. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీఏ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. కులాంతర వివాహం 33 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి సెకండ్ మ్యాచ్కి తగినటువంటి వరుడు కావాలి. ఇలా హిందువులైతే చాలు, ప్రథమ ద్వితీయ అబ్రాడ్ మ్యాచ్ల కోసం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని మీరు సంప్రదించవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం మంచి ప్రొఫైల్స్ తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. ఒకవేళ మీరు కనుక వధువరుల కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ అవ్వండి, మీకు నచ్చిన సంబంధాన్ని మ్యామ్ సెట్ చేస్తారు. ఓకే, ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.